ఒక్క నిమిషం ఏం చెప్తారు ఆడపోయి పిల్లలు సౌండ్ కొట్టండి చెప్పడం చేయరా ఓకే రానా तदंगत्यनादौ श्रीमन्महासीतारामचन्द्र स्वामिने नमः श्रीराघवं दशरथात्मजं प्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नयमानो अभिचन्द्रावर्तवेनो వస్త్రాలు కట్టి కట్టేసి పెట్టినవి అప్పుడే చప్పుడు ఏమండి బాబు నల్లదిగో ఈశ్వరే సర్వభూతానాం స్వామి పెట్టి కాటకబెట్టి వైట్ పెట్టాక विश्वाने
వయోనాన్ కుమార్ మానసం పరివాద విశ్వదః నెత్తి రుమాలు తీయలే చల్లని మీదేసేటి రుమాలు అంటే వీటిని ఇట్లా వేసి రుమాలు కడితే అయిపో ఇట్లా వాటికి వాళ్ళకి పప్పు తీస్తే అయిపో कलशं गन्धपुष्पाक्षते रवंशारदाः कलशवर्ण देवताभ्यो नमः सर्वोपचारान् समर्पयामि माघ्रामि गमोपचार पूजां प्रयत्नादि कलश गणाधिपदेवताभ्यो नमः नक्षत्र पट्टुकोण्डि गणान् अन्वा गणपदेकं अवामहे कविं कवीनाम् उपमश्रवस्तरा ब्रह्मणान् ब्रह्मणत्तान् शुभं भवति येनो మైకాడే పెట్టినారు లక్ష్యంతో పాదాలకి వేల మీద వేయకూడదు ఛాయామే తదాహ కృతోపాలోకవాంజ పుష్పై పూజయామి ఆయనే ప్రాయనే భూతారోహంత
కళ్యాణ ప్రారంభం కాబోతుంది కాబట్టి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. హరే శ్రీకృష్ణ పరబ్రహ్మ శ్రీమన్మహా సీతా రామచంద్ర స్వామినే నమః. పుష్కాలోత్సవాంత పుష్పై పుణ్యామి చూపెట్టండి. నానాగంధే నమాగ్రే సర్వదేవానాం యోయం విక్రమ లోకమాఖ్యాయావతాః నైవేద్యం పండు లేదా కొబ్బరికాయ కొంచెం ప్రసాదం పెట్టి హనుమంతుడు ఎప్పుడైనా వెళ్ళకు మామయ్య సీతాదేవిని మనం తెచ్చినాం. డిస్కో గ్లాస్ కొద్దిగా వస్తుంది కళ్యాణం గారు సీతారామచంద్ర భగవానికి భక్తులకు మనవి స్టేజ్ మీద పిల్లగాని తరఫున ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కింద ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే తర్వాత జరుగుని ఇబ్బంది పెట్టకుండా పిల్లగాని తరఫున వాళ్ళే ఇద్దరు పిల్లగాని తరఫున వాళ్ళే కూర్చుని మిగతా వాళ్ళందరూ కింద కూర్చుంటే కళ్యాణం అనేది మంచిగా కనబడుతుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కిందికి వెళ్ళి కింద కూర్చొని ఆశీనులు కాగలరు. స్టేజ్ నుంచి వెళ్ళి అందరు కిందికి జరిగి వాళ్ళందరూ కింద కూర్చోగలరు. మంగళారతి పట్టుకొని ఆడ
అయిపో ఆడ వీడియో పడది వాళ్ళు వాడరు. రామ కళ్యాణం ఎట్లా జరిగిందా అంటే మీకు సినిమా చూపించినట్టుగా వస్తుంటది. అంటే మనం ప్రశాంతంగా చూసినప్పుడు, ప్రశాంతంగా చూడకపోతే కళ్ళు ఇటువైపు ఉంటాయి, మనసు ఇంకెటో ఉంటది. అట్లా ఉంటే అసలు అక్కడ ఏం జరిగిందో కూడా గుర్తుండదు, ఎదురుగానే ఉంటాం. ఏం చేసినామో అదికి లేదమ్మా, ఈ పరిస్థితి వస్తుంది. కాబట్టి భక్త్యాది గుణార్ణవం యదేంద్ర ప్రవణం వందే రమ్యదామాతరమ్మణిం లక్ష్మీనాథ సమారంభాం నాదయామునమధ్యమాన్ అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాన్ యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మః వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోశ్చ దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితాయురదయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య కులపదేర్వకులాభిరామం శ్రీమత్తదహానాదేనర్వాగస్మాన్ విదుష్దేదో మంగళమహోర్తయే నమః. అయం మహోర్తస్సు మహోర్తోస్తు సుమహోర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తదేవ లగ్నం సదనం తదేవ తారాబలం చంద్రబలం విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్ర యుగం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర వార్తో ధనుర్ధరః సత్వశ్రేర్వజయోర్భోధర్ధువానే ధర్మధర్మభాః సుదే సకల కళ్యాణే భాజనం యత్ర జాయతే పురుషశ్చ వయం నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశామంగళం. కొన్ని బియ్యం గిడ పోయిరమ్మ, ఇక్కడ పోసి ఒక కుడుక పోక గజ్జల పట్టు పెట్టండి. సర్వమంగళ మాంగళ్యేషు సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఒకటే కదా పోయి ఒక కుడుక పెట్టి పోక గజ్జల పెట్టండి. ఇల్లు ఉన్నాయి కావాలంటే మన సంచిలో ఉన్నాయి తీసుకోండి, లేకపోతే ఆగమ్య ప్రాణానందమంగళ మాంగళ్యేషు సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. రెండు అక్షంతలు ఇటు దేవుడి వైపు వేయండి, ఇద్దరు రెండు జంటలు దేవుని వైపు వేయండి. ఆజమ్య పూర్వ సంకల్ప ప్రకారేణ క్షేమస్థైర్యైశ్వర్యాభివృద్ధ్యర్థం మీర్జాపూర్ గ్రామ లోక కళ్యాణార్థం క్షేమస్థైర్యధైర్య విజయభయాయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సీతారామచంద్రస్వామినః కళ్యాణ మహోత్సవాఖ్యం కర్మ కరిష్యే తదంగత్వనాదం కలశకనాధిపతి పూజ. కొద్ది పసుపు కుంకుమ వేసి ఒక పువ్వు పెట్టండి. కలశం గంధ పుష్పాక్షతే అలంకృత్యాదాః సర్వోపచార పూజాన్నపేవితంగత్వనాదో కలశోదగిన హస్తన్నిదాయాః చెంబు మీద చేయబెట్టండి. ఆ భోవా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాభాః వనపథవా పూర్ణమా పుమృతమాభః సమ్రాడాపు విరాడాపు స్థిరాడాపు సున్నాపు శాపో దోది గుష్యాపు యదో గుష్యా వసద్మాపోపై బ్రహ్మభోర్భోస్రావాహావం. ఒక్కసారి ఓం రాయండి నీళ్ళల్లో. గంగే దేవునైతే విభాగంగా గోదావరి సరస్వతి నర్మదా సింధు గారు జలే నాటు వెళ్ళండి. కొంచెం ఒక్క చుక్క ప్రాచ్యామాలు ఎందాం దక్షిణం వైపు చల్లండి. దక్షిణాయమ్మాలు ఎందాం పడమరకు చల్లండి. ప్రతీచ్యామాలు ఎందాం ఉత్తరం చల్లండి. ఉదీచ్యామాలు ఎందాం పైకి. ఊర్ధ్వాయమ్మాలు ఎందాం కింద. అదరా కింద చల్లండి. అదరాయమ్మాలు ఎందాం మీ మీద ఒక్క చుక్క చల్లుకోండి. ఈ పూజా ద్రవ్యాలన్నిటి చల్లాలి. ఆ దూతదాహ కలశోదకేన కళ్యాణ మంటపం ప్రోక్షయేతు. అపవిత్ర పవిత్ర వా సర్వావస్థాంగదో వివాహ. ఎట్లెట్లా తెచ్చిందో ఏమేమి తెచ్చిందో మనకు తెలియదు. కాబట్టి వాటిని శుద్ధి చేసే కార్యక్రమం ఇప్పుడు జరిగింది. అంటే ఈ పుండరీకాక్ష మంత్రంతో ఈ మంత్రజలంతో నీళ్లు చల్లడం వల్ల ఇక్కడ స్థలము శుద్ధి, మీ యొక్క శరీరం శుద్ధి, ఆత్మశుద్ధి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా
శుద్ధి కావడం. అంటే మొట్టమొదటిగా చేయవలసినటువంటి పని ఇదన్నమాట. దీని తర్వాత 1 by 1 వస్తుంటాయి. ఆవాహయామి రత్నసింహాన్ని పేమే కలశం నీళ్ళు ఒక్క చుక్క వెళ్ళండి. పాదయోపాద్యం హస్యోదర్గమ్ముఖాదుపచారిక స్నానం సమర్పయామి. కొంచెం ఆ దూది వస్త్రం పెట్టండి. అభివస్రాః తునస్సా భోజమానోభిచంద్రావర్త వేణోహరణ్య విశ్వాండదిన దేవసోమాః గణాధిపతి తస్యోపతే దదాహ గంధాంధారయమే. గంధము పసుపు కుంకుమ వేయండి ఇక్కడ గణపతికి. అహర్వ భోగే ప్రతి బాహుం జాయాహేతం పరిపాస్తాగ్ని విశ్వాని వయూనాన్ పుమాన్ పుమాన్సం పరిపాదిషదారిద్రా చూర్ణం కుంకుమాది విలేం నప్పేమి. పుష్పం పెట్టండి. సుముఖశ్చైక దంతశ్చ కపిలో జగన్నికారంబోదరశ్వ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతు గణాధ్యక్ష బాలచంద్రో గజానవకదండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజాహధూమాఘ్రాపయామి. మంగళహారతి చూపించండి. శుద్ధాత్మనీయం నైవేద్యం ఒక పండు కానీ లేకపోతే శర్కర అయినా పర్వాలేదు పెట్టండి. సత్యంత వర్తేన పరిశించామి. పండుగ నీళ్ళు వెళ్ళండి. అమృతమసమృతమస్తనవసే అమృతఫల నైవేద్యం సమర్పయామి. గణాధిపతయేన్మదాహ సర్వోపచార భూజాన్నుపేమి. వక్రతుండాయ విద్మహే ఏకదంతాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. సువర్ణమంత్ర పుష్పాన్ని సమర్పయామి. 2 అక్షంతలు తీసుకోండి. ఇంకా కట్టుకోవాలి. రైట్. కౌతుక దేవతాభ్యో నమః 2 అక్షంతలు వాటికి వేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి స్నానం సమర్పయామి. గంధం పసుపు కుంకుమలు వేయండి. అలంకరణార్థమక్షరాన్నపయామి. తస్యోపరి గంధాః పాంతు గంధాంధారయామి. హరిద్రాచూర్ణం కుంకుమాది విలేం నప్పరుకారోద్భవాంత పుష్పై పూజయామి. ఒక పువ్వు వేయండి. ధూమం ఆఘ్రాపయామి దదాహ. మంగళహారతి చూపించండి. ఇట్లా ఇక్కడ నుంచి ధూమం ఆఘ్రాపయామి. దీపం సందర్శయామి. శుద్ధాచమన్యం నైవేద్యం కొద్దిగా చక్కెర వేయండి. ఇట్లా పట్టుకుని ఉండండి. ఓం శ్రీం శ్రీం రామచంద్రాయ ఓం శ్రీం రామ రామాయ శ్రీం రామ రామ ఓం శ్రీం రామ్ రామాయ నమః ఇత్యభిమంత్ర్య. వదలండి. తీసుకొని మొదలు స్వామివారికి తర్వాత అమ్మవారికి. నమో నమః సర్వోపచార భూజాన్ని ప్రేమి కౌతుక ధారణాధికార యోగ్యతా రాముని కట్టు అమ్మవారికి ఎడమ చేయకట్టు కట్టు. కంగళధార ముహూర్త కాలే సూర్యాధీనా నవానాం గ్రహాణమత్యంతానుకూలిత ఫలసిద్ధ సదా లోక కళ్యాణమస్తు. సీతారామచంద్ర భగవానికి ఉడపురన్న దృష్ట్వచ్చదా అశ్వదాయుధ గోదాయే ధనదాయ మహాధనే ధనం మే జుషదాం దేవీం సర్వకామ్యార్థ సిద్ధయేదో. రైట్. తర్వాత అందరికీ ఇవ్వండి. ఎవరన్నా ఎవరు కార్యకర్తలకు ఇస్తే అందరికి కూడా కంకణాలు పంపించండి. తరంగత్వేనాదోహ మదపర్క ప్రాశనం కృత్వా. ఎవరన్నా కార్యకర్తలకు అప్పయ్యపురి అందరికి ఇవన్నీ కలిపి అటు ఒక్కరికి ఎవరికి స్వామి చూడండి. ఏ పని చేసినా ఆపోజిట్ చేస్తుండాలి. అర్థమవుతుంది కదా. అంటే అబ్బాయి వాళ్ళు అమ్మాయికి, అమ్మాయి వాళ్ళు అబ్బాయికి ప్రతి పని మేము చెప్పేటువంటి కార్యక్రమం. ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇట్లా చూపిస్తూ తాంబూలంలో వేయాలి. పువ్వుతోని పాలు ముంచి అటు చూపెట్టాలి, తాంబూలంలో వేయాలి. విన్నారా స్వామి? రైట్. ఇంకా శుభం. ఆ వేళ్ళని ఇట్లా ముంచాలి, అది దేవునికి చూపెట్టాలి, తాంబూలంలో వేయాలి. ఉంగరం కాదు, పాలు. రైట్. వేయండి. 4 సార్లు వేయాలి. చేయండి. ఆదౌతదా మధుపర్క ప్రాసనం కృత్వా. చప్పుడు చేయండి బాబు. అయం మధుపర్కో ఇట్లా చూపెట్టి వేయాలి. గంగే త్రైనే చత్వారే అయం మధుపర్కోన్ మధుపర్కోన్ మధుపర్కాయ గంగే త్రైనే చత్వారే అయం మధుపర్కోన్ మధుపర్కోన్ మధుపర్కాయ గంగే త్రైనే చత్వారే తదా. చతుర్థం తూష్ణీం. చెప్పడాగండి బాబు. చతుర్థమిది తూష్ణీం. ఓకే అండి. ఒకసారి కలశం నీళ్లు, కలశంలో రామచంద్ర స్వామికి మరియు సీతాదేవికి మధుపర్కం అంటే పాలు తేనెను తాగిపించాము. ఇప్పుడు మనం పాలు తేనె ఎందుకు తాగిపిస్తారు ఒక్కసారి అదేనా.
అయినా బరాబర్ అయినాయి పెట్టండి ఆవిడ పెట్టండి మెల్ల చిక్కువాడని వద్దు వాడికి అక్షంతలు వేయండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే గాయత్రీ దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం జరిపే పసుపు కుంకుమ చల్లుండి గంధాంధారయామి హరిద్రాచూర్ణం కుంకుమాదివిలే బృంహప్యం పుష్పై పురేయం రూపమాగ్రాపయామి దీపం సందర్శయామి శుద్ధాదమన్యం నైవేద్యం చక్కెరలో వేయండి అమృత నైవేద్యం సమృత సర్వోపచార పూజాన్ సమర్పయామి గాయత్రీ దేవతా సుప్రీదా సుప్రసన్నా వరదా భవతు అమ్మవారికి చూపెట్టి రాముడు ఒకటి వెళ్ళి లక్ష్మణుడు దేవి నారాయణ నమోస్తుతే గాయత్రీ ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంతానుకూలిత ఫలసిద్ధిరస్తు తదాహ. అప్పుడు స్వామివారికి అమ్మవారికి కాళ్ళు కడిగిన తర్వాత కన్యాదానం చేస్తారు. ఓకేనండి. సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. శ్రీ సహస్రకోటి యుగధారిణ ఓం నమైదే. పాదౌ తదా పాద ప్రక్షాళన ముహూర్తమస్తు. ఓకే. పరిభ్రమాణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకదమే వ్యక్త ప్రకృతి మహదహంకార పృథివ్య తేజో వాయురాకాశాద్యావరుణే ఆవృతే అస్మిన్ మహది బ్రహ్మాండ ఖండయోర్मध्ये ఆధార శక్తి శ్రీ గురువరాహ వైష్ణవానంద నాగశేషకాష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితస్యాః అచల విదలదలః తలాదల సాదల పవతాలోకస్య పరిదలే భూర్త్యలోకానాం అధో భాగే మహానారాయమాణపనిరాజరాజ శేష సహస్రమనమన్వండల పండితే ఐరావత పుండరీక వామన కుముదాంజల పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్ట దిగ్దంది శుండా దండోస్తంభితే అమరావతి అశోకవతి భోగవతి నయవతి గాంధర సిద్ధవతి కాశీకాంజీవత్యాః లంకావత్యాది పుణ్యాధర్మి నిరీక్షితాన్నాహరిమృతే జంబూపక్ష భుషక్రౌంచ శాఖాల్మల పుష్కరాఖ్యోత్తర జిగునీకృత సప్తైవేర్జీభితే అంగవంగ కళింగ కాశ్మీర కాంబోధ కామురూప సౌర సౌరాష్ట్ర మహారాష్ట్ర నవాలో నేపాల కేరళ చోళ బంగాళ గౌర మలయాళ మంగళ ద్రవిడ కర్ణాటక నదవాండి పులిందాంధ్ర ద్రావదాసాన విదర్భ విదేహ వాహ్వేక వర్గరహితానాం యమనీయమాన శివారమాన పానాహం ధ్యానదాన సమాధిష్టాంగదానం దాత్మకవాచ్యదాహ గ్రామప్రదేశే ఆశ్చర్యానాం యమనీయ మాసదేవత్యాహార ధ్యాన సమాధిష్టాంగదానం మునిసేవిత దండక వింద విదంబక బదరిష నహజ మహదేవరారు కారణ గదలీ కేదారణ్యాదుషారణ్యతే భాగీరథి గౌతమి నర్మదాయవన కృష్ణవేణి బాహుదా భీమరథీ తుంగభద్రా వేణు పునరేకృతాయనం పుణ్యవిశేష విష్ణుగోత్రం బోధస్యాః ఆమగోత్రస్యాం గణావదేశ్యాదాదిత్యమభివృద్ధికే క్షణవేంద్రం దదాః అస్యాం యమానస్య గోత్రోద్భవస్యాః కౌండిన్య కమండల గోత్రోద్భవస్యాః సంజాల వంశంగ వాలుకాభి సప్త ఋషి మండల పర్యంతం కృతః ఆశీర్వర్ష సహస్ర అవసానే ఏకైక వాలుక అపకర్ష క్రమేణ సర్వరాశ్యప కర్షణ సంవితకాలే బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత కన్యా దానం అహం కరిష్యే. ఇదండి ఇక్కడ మంత్రం ఏం చెప్తున్నాం చూడండి. అంటే వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది, కొంతమంది ఆడ సంతానం లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది మొత్తం సంతానం లేని వాళ్ళు ఉంటారు, కొందరికి సంతానం ఉండి కన్యాదానం చేయలేని కష్టాలు ఉంటాయి, ఇటువంటి ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి. మరి అటువంటి వారందరికీ మోక్షం ఎట్లనయ్యా? మనమేమో జీవితంలో ఒక్కటేసారి కళ్యాణం చేసుకుంటాం, భగవంతుడు ఏందా ఏడాదికి ఒకసారి చేసుకుంటున్నాడు. ఎందుకు చేసుకుంటున్నాడు అండి? అంటే ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి మనలాంటి వాళ్ళందరినీ ఉద్ధరించడం కోసం, వారి వారి కళ్యాణాన్ని తిలకించదే మనకు మోక్షం కలిగించడం కోసం భగవత్ కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కళ్యాణం ఎందుకు చేస్తారయ్యా అంటే అసలు దైవ కళ్యాణాలు జరిగేది ఇందుకొరకు, అంటే మనల్ని అనుగ్రహించడం కొరకే వారు కళ్యాణం చేసుకుంటూ ఉంటారు. ఇది ప్రతి సంవత్సరం చేసుకునేటువంటి కళ్యాణం. ఇటువంటి కళ్యాణంలో భాగంగా
ఈ రోజున మనందరం కూడా మట్టి, నదులు, వాగులు, వంకలు, ఉన్నట్టు కీటకాలు మొదలైనటువంటివన్నీ వస్తాయన్నట్టు వీటన్నింటినీ కూడా మనకు ప్రసాదించినటువంటి ఒక ఇప్పుడు ఏం చేయాలండి? ప్రవర అంటారు. ప్రవర అంటే మనం పిల్లనిచ్చేటప్పుడు చూస్తాం కదండి, మీ తల్లి పేరేంటిది, మీ తండ్రి పేరేంటిది, దాద పేరేంటిది, ఏమిటిది, మీ గోత్రం ఏంటిది, మీ వంశం ఏంటిది, ఇలా తెలుసుకుని ఉంటాం. కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ దశరథ మహారాజ వర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. వాసిష్ఠామైత్రావరణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే వరాయ చతుస్సాగర పర్యంతం. ఇదండి అంటే రామచంద్రుల వారు ఎక్కడి నుండి వచ్చారయ్యా అంటే వశిష్ఠ గోత్రం నుండి కౌండిన్య త్రయార్ష అనగా ముగ్గురు ఋషుల యొక్క వారి వారి గోత్రం నుండి ఉద్భవించినటువంటి ఆయన అజమహారాజు యొక్క పౌత్రుడు అనగా మనమడుగా, తర్వాత మైత్రావరు దశరథ మహారాజు యొక్క పుత్రుడు రామచంద్ర స్వామి సాక్షి సరరోమ మహారాజ వర్మనోనత్రీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవీ హ్రస్వరోమ మహారాజ వర్మణ పౌత్రీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఆంగిరసాయస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవీం గౌతమః గోత్రోద్భవీం తదా అంగిరసాయస్య తదా సాక్షాత్ జనగణ మహారాజ వర్మణః పుత్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవదాంగిరసాయస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవీం రోమస్య సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి సీతానాంనీం ఇమాం కన్యాం కన్యారూపిణః. అమ్మవారు ఎక్కడి నుండి వచ్చిందట అంటే వాస్తవంగా అమ్మవారు అయోనిజగా జన్మించింది. అంటే ఎవరికి జనించినటువంటిది కాదు, భూమి నుంచి ఉద్భవించినటువంటిది. అటువంటి ఆమె ఎక్కడైతే పెరిగిందో వారి యొక్క గోత్రాన్ని తీసుకోవలసి వస్తుంది. కాబట్టి అక్షంతలు వేయండి, పసుపు కుంకుమ వేయండి. పాలఘట్టదేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి వాదనం పయం పాదయోగాద్యం హస్తే దర్గం జ్ఞాతవిదార్య స్నానస్య గంధపుష్పాక్షతే అలంకృత్య అభివస్రాః. ఎవరన్నా పాదమేన ముహూర్తస్య ముహూర్తో ముహూర్తకాలే చప్పుడు బాలు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలిత ఫలసిద్ధిరస్తు. తరంగత్రినాదో లగ్నాష్టకాని వా పఠిత్వా. ఇద్దరు లేవాలి. సావాదాన సుముహూర్తే సావాదాన సులగ్నే సావాదాన లక్ష్మీనారాయణ చింతన సావాదాన విఘ్నేశ్వర విఘ్న విదూరకారే నిర్విఘ్న కార్యేషు ఫల ప్రసిద్ధం విఘ్నేశ్వరో నామ సురేషు పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు. సావాదాన చెప్పుడు శుభముహూర్తే సావాదాన సులగ్నే సావాదాన లక్ష్మీజో భువనత్రయే నివసతో దేవాన్ మనుష్యోరగాన్ సంస్థాతుం కరుణానిధి కరుణయా మార్తాండవంశేయో కౌసల్యా నిజ గర్భ సంభవ భృదే జన్మస్య సాధారణే జాతే శ్రీరఘునాయకస్య జననం దేయాదిదం మంగళం. సావతే సావాదాన లగ్నే సావాదాన. ఆనందం వైదేహీ వదనాభిలాషణ యుధం కామం సకామం కృతం విఖ్యాతం భువనత్రయం పురద్ధన్విర్ధన్వైకృతం నిధా విశ్వామిత్ర పరాశర వదిముని విచ్చన్నిధానాం సుతం సీతా రాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. సావాదాన చప్పుడు సుముహూర్తే సావాదాన సులచరం విరవిరో విప్రాసుజానుగ్రహం బాహ్వో కంకణ బంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్విధం సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం. సావాదాన సుముహూర్తే సావాదాన సులగ్నే.
హలో ఎత్తా ఎత్తా ఇంపార్టెంట్ అందుకే ఇక్కడ ఉన్నా. ఇది అయిపోయాక తిరుగుతా కవర్ చేసిన ఆల్రెడీ అందరి మళ్ళీసారికి ఇది అయిపోయాక తాళిగట్టుడు అయిపోయాక చేస్తా. ఇప్పుడు ఇంపార్టెంట్ ఉంటాయి ఇక. హలో ఓకేనా? జేడగూడ మహోత్సవం చప్పుడు చేయండి బాబు. జిలకల పిల్ల పెడతా అయిపోయాక. హరి ఓం ధ్రువంతే రాజావరణ ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయదాంధువో ఇదం జేడగూడ ముహూర్తస్సు ముహూర్తోత్తరముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుగుణిత బలవేదోరస్తే అదా జేడగూడ ముహూర్తస్సు ముహూర్తోత్తరే లోక కళ్యాణవస్తే. దానికి పూజ చేయాలి. కొబ్బరి ఇప్పుడు బోండా ఉండే కదండి. రామదాసుడు ఒకటి కలిపి 3 కడతారన్నమాట రామచంద్రుడి కళ్యాణంలో. సరే మనం ఎట్లా ఉంటాం? ఓకే స్వామి, మేము గుర్తు చేస్తే మాంగళ్య దేవత అయిన నమః 2 అక్షంతలు మంగళసూత్రానికి వేయండి. ధ్యాయామే ధ్యానం సమర్పయామే. ఐం ప్రణో దేవి సరస్వతి వాజే విరవాజనీవతి దీనావత్ర సరస్వతే నమో నమః. మాడాక్తో నీళ్ళు చల్లండి. గౌరీమా సరళాని దక్షతేకవదే దివసా చతుష్టావదే నవది బహుసహస్రాక్షర పరమేవ్యమనహదాయ నమః. నమస్తేస్తు మహామాయ. మళ్ళీ 2 అక్షంతలండి. శ్రీపీఠే సురపూర్ణే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. హోత్రకావేశ్వర పుణ్యమాంగళ దేవతాయై నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి స్నానం సమర్పయామి అలంకరణాత్మక్షదాన్ని సమర్పయామి. గంధగంధ పరిమళ ప్రవాస ద్రవ్యాన్ని సమర్పయామి. ఋతుకాలోద్భవాన్ పుష్పై పూజయామి. పూలు వేయండి మంగళసూత్రాలకు. మల్లికా సుగంధేని మాలత్యాదేని వైప్రోని పూలు పెట్టి మంగళారతి చూపెట్టండి. వీటికి మంగళసూత్రాలకు ఇట్లా హారతి ఎడమ చేత బట్టి ఇట్లా చూపెట్టండి. భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే రాజమాం నరకాది ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. మాంగళ్య దేవతాయైన మనం దీపం దర్శయామి. శుద్ధాజమన్యం నైవేద్యం మళ్ళీ దూరం పెట్టుకోండి. అది నైవేద్యం సమర్పయామి. ఏదన్నా ఒక పండు పెట్టండి మంగళసూత్రాలకు. పండు నైవేద్యం. షోడశోపచార పూజా కార్యక్రమం జరిగింది. అటువంటి మంగళసూత్రాలకు అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి. ఆ సూత్రాలు మీరే సమర్పించుకున్నట్టుగా భావించుకోండి. ఓ దేవతా మాంగళ్య దేవతా జై నమో నమః. భయవక్తిరం కుర్యాద్. మాంగళ్య ధారణ ముహూర్త శుభముహూర్త. నమో నమః. సర్వోపచార పూజాన్నోపయామి తదంగత్వేన అక్షదారోపణం కుర్యాద్. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. సూత్రాలయ హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత్మయే శ్రీర్మా దేవీషు సదాం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జలంతే ముక్తాం దర్పయంతే పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహో బహ్వయే శ్రియం చంద్రాం అలక్ష్మీర్మే నశదాంతాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్థో వృక్షోదబిల్వః
तस्य बलानि तपसा नुदन्तु मायान्तरायाश्च वाक्या लक्ष्मीः उपैतुमान् दिवसककीर्तिश्च मनुनासः प्रादुर्भूतोऽस्तु राष्ट्रैस्तु स्केत्तु वृद्धिं ददातु मे क्षुत्पिपासा अमलाञ्जेष्टामलक्ष्मीर्नाशयाम्यहम् अपूतिमासं वृद्धिं च सर्वान् निर्मदमे गृहात् गन्धद्वारान्तरादर्शान्नित्यपुष्टाः करेशनीम् ईश्वरीकं सर्वभूतानां त्वामियोपक्वये श्रियम् मनसः काममाकूतिं वाचः सत्यमशेमहे पशूनागं रूपमन्यश्च मयश्रेश्रयतां यदः कर्दमेन प्रजाभूतामयि सम्भव कर्दमः श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपस्रजन्तु स्निग्धानि चिक्लेदवसमे गृहे निजदेवे मातरं श्रियं वासय मे कुले हस्तस्वादा विगोरधौ प्रजानां भवति माता युष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीशानां सूर्याभां रमेश्वरीं चन्द्रसूर्याग्नि सर्वाभां श्रीमहालक्ष्मीर्मुपास्महे धनमग्निर्धनं वायुर्धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमश्नुते वैनदेय सोमं पिबतवृत्रः सोमं धनस्य सोमिनो वह्यं ददातु सोमिनि न क्रोधो न समात्सर्यं न लोभो नाशुभामतिः भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तिं जपेत् सदा वर्षन्तु ते विभावरतिभ्रस्य विद्युतरोहान्तु सर्ववेजन्यव ब्रह्मद्विषोदहि विश्वप्रिये विष्णुमनोनुकूले तत्पादपद्मं मयि सन्निधस्याः यासा पद्मासनस्ताः विपुलकटितटी पद्मपत्रा यदाक्षे गम्भीरा वर्तनाभिस्तनवर्णमिताः शुभ्रवस्त्रोत्तरीयाः लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणगजितैः स्नापिता हेमकुम्भैर्नित्यं सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीं क्षीर గట్టి కొట్టండి మాంగళ్యదండనానేన లోకజీవనహేతవే వందే బధ్నామి శుభే రాధేవ శరణాం శరణం మాంగళ్యదండనానేన లోకరక్షణహేతవే వందే బధ్నామి శుభే రాధేవ శరణాం శరణం मांगल्यदानमुहूर्तस्य लोककल्याणवस्तु తలంబ్రాలు ఇట్లా చేతులు పట్టుకోవాలి పట్టుకొని ఆ తలంబ్రాల మీద ఒక గురుగా కంచెలు పెట్టుకోవాలి దగ్గరికి రా అట్లా పట్టుకోండి हरिः ॐ तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे तेऽङ्घ्रियुगं स्मरामि सावधान सा सुमुहूर्ते सुमुहूर्ते सावधानाः सुलग्ने सावधान लक्ष्मीनारायणो चिन्तनः सावधान రైట్ సేమ్ అట్లనే మళ్ళీ రైట్ హాల్తేను రైట్ ఆదిదం కరుణానిధి కరుణయా మార్తాండ వంశేయయౌ కౌసల్యా నిజ గర్భ సంభవ భృతే జన్మస్య సాధారణే जादे श्री रघुनायकस्य जननं देयादिदं मंगलं सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान लक्ष्मी नारायण चिंतन सावधान हृदयंगुलवेदाभ्यो नमः मल्ल తీసుకో పెట్టాన్ సర్వోపచార పూజాన్ అర్పయామి हरे ओम ध्रुवं राजा वरुण ध्रुवं देवो बृहस्पतिः
ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయదాన్ ధ్రువం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదేతేంఘ్రియుగం స్మరామి సావధాన సుముహూర్త చెప్పు బాబు సావధాన సుముహూర్త సావధాన సులగ్నే సావధాన శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనా సౌందర్య కోమలాంగి శ్రీ విష్ణుపత్ని భువనైకమాత పాండవ ధర్మపత్ని విభూషణాఢ్యౌ వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన సుముహూర్త సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన ఇందులో కదా మొత్తం మోసండి కాదు ఉన్నకాడికి మోసేయండి ఇందులో కదా ఏమవుతుందా మాలావర్తనం కృత్వా ముహూర్త భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. మీరు అమ్మ చూపెట్టి బాబు చెప్పుడు చేయండి. మాలావర్తనం కుర్యాదో ఆయనే దేవరాయనే దూర్వారోహంత పుష్పిణి సదాష్ట పుండరేకాని సముద్రస్య గృహాయ మే వరమాలాధారణ ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహానామత్యంతానుకూల్యత. ఆయన కూడా అనుమాన కూడా మాలాధారణ ముహూర్త సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహానామత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. మాలాధారణ ముహూర్తస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహానామత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఇప్పుడు వాస్తవంగా ఇంకా కొన్ని తలంబరాలు వేయటము ఇవి కూడా వైదిక శాస్త్రంలో అసలు అధికారం లేదు కానీ ఇది కూడా లోకాచారానికే చేసుడవుతున్నది. ఇది కూడా వాస్తవం మనం ఏంటంటే భగవంతుని మీద వేసే అధికారం మనకు లేదు, భగవంతునితో మనం వేయించుకోవాలి. అయ్యగారులు కూడా చేసినా కొన్ని చోట్ల అలా స్వామికి చేయరు అంటే ఓ షడగోపం పెట్టి స్వామివారు చూపెట్టి చేస్తుంటారు ప్రతి పని. కానీ ఇది కొన్ని అంటే ఆ అయ్యగారు చేసింది ఆ అయ్యగారు చేయాలి, చేయకపోతే ఆ అయ్యగారికి ఏం తెలియదు అనుకుంటారు. ఇట్లా బాగుంటుంది. ఆపాద్యం హస్తోదర్గముగా ద్రవదారిక స్నానం సమర్పయామి. అలంకరణార్థమక్షరాన్పయామి. గంధం పసుపు కుంకుమ వేయండి. గంధద్వారాంధ్రాదృజాహాని చ పుష్టాకరీశ్వరీశ్వరీం సర్వభూతానాం త్వామియోపక్వయేశ్వరీం గంధాం పాందుహం హరిద్రాచూర్ణం సమర్పయామి. పుష్పం పెట్టండి. పుష్పాన్ని పాండు పుష్పం మంగళహారం చేయించండి. ఓమాగ్రావయామి తదాహస్తాం సాక్షాత్ ప్రత్యక్ష దీపం సందర్శయామి. శుద్ధాచమనీయం నైవేద్యం. ఓం భూర్భువస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి यो योना प्रचोदयात् ब्रह्म भूर्भुवस्सुरा पुंसन्मः वार्षिकदेवताय नमः अमृतफल नैवेद्यं समर्पयामि. ताम्बूलाध्यक्षान् सर्वोपचार पूजान् समर्पयामि. రైట్, 2 అక్షంతలు వేసి నమస్కారం చేసి స్వామివారికి అమ్మవారికి భాషిక ధారణ జరగబోతుంది. భాషింగాలకు అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఒకసారి చెప్పండి చేయండి బాబు. ఆ దేవతదాహ భాషిక ధారణ ముహూర్తమస్తు. ముఖవర్తోయం భూషణం శుభలాంఛనో భూసురేషు సమాయుక్తం ఫణేంద్రమణిశోభితం. మళ్ళా 2 నింపు అవసరమైంది. దారం పొడుగు కదా గట్టుకుంటుంది.
నాసికం ముఖవద్దోయం భూషణం సుఫలాంఛనం ఆసుగదార ముహూర్తస్సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంతానుకూలిత బలసిద్ధిరస్తు తదాః లోకకల్యాణం దేవీం సర్వకామార్థసిద్ధయేదు పుత్రపౌత్రధనందాన్ని ప్రజానాం భవతి మాదాయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీశానాం సూర్యాభాం దేవేశ్వరీం చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీమహాలక్ష్మిర్ముపాస్మహే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వతు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే వైనదేయ సోమం సోమం పిబతి వృత్తా సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని మీరు కూడా వేయండి తల్లి మీరు కూడా వేయండి అక్షరం నీరు అంటారు చల్లండి ఆహారివ భోగే వరేత బాహుం జాయాహే పరిపాత మనస్తాగ్ని విశ్వాని వయూనాని పుమాన్ పుమానుసం పరిపాత విశ్వద వేసి కొంచెం దక్షిణ నమస్తే కృష్ణస్తర్ణస్తేకం శ్యామ పదయోరయీనాం బ్రహ్మదేవానాం పదవైః కవీనాం ముసిర్విప్రాణాం మహిషోర్మృగానాం సేనా రుద్రానాగుచ్చతే ధర్వనానాం సోమైత్రమత్యేతరేవన్నః బ్రహ్మబంధదేవాయ నమో నమః. బ్రహ్మముడికి అందరూ కూడా నమస్కారం చేసుకోవాలండి. బ్రహ్మముడికి అందరూ నమస్కారం చేసుకోండి. బ్రహ్మగారు ఏ అమ్మాయికి ఏ అబ్బాయికి ముడి వేస్తాడో ఆ బ్రహ్మగారికి తెలుసా. దేవానాం బలవైః కవీనాం ముసిర్విప్రాణాం మహిషోర్మృగానాం సేనా రుద్రానాగుచ్చతే ధర్వనానాగం సోమైత్రమత్యేతరేవన్న కందమూల ఫలైరిక్తం క్రముకై స్వర్ణ దక్షిణై వదోవరేభ్యో వర్తతే చిరకాల సుఖజీవన. బ్రహ్మవందన ముహూర్తస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుపయాలే ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామృతనిర్మాణ్యపయాం దదాః పాదయోపాద్యమస్వర్గముఖాదుర్వదారక స్నానం సమర్పలంకరణార్థం గంధం పసుపు కుంకుమలు వేయండి. ఇట్లా హృదయం మీద వేస్తుండాలి. గంధద్వారాంధురాధరిజాహారి చపుష్ట కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం స్వామి ఓపక్వయే శ్రీం గంధాన్ సమర్పయామి హరిద్రాః చూర్ణం సమర్పయామి కుంకుమాది విలేపనం సమర్పయామి శాల్యాన్ సమర్పయామి చంద్రవర్ణాన్ సుగంధ పరిమళ పడవాస ద్రవ్యాన్ సమర్పయామి పుష్పైః పూజయామి. ధూపం 2 పూలు పెట్టండి. మంగళహారతి చూపెట్టండి. వనస్పతిర్నానాగంధైర్మాగ్రేశ్వరదేవానాం ధూపోయం ప్రఖ్యాం ధూమాఘ్రాం దదాః దీపం సందర్శయాం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే రాహిమాం నరకాది ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే దీపం దర్శయామి శుద్ధాదిమనీయం నైవేద్యం. ఇవి పనులను ఒకటి అలా ఇచ్చాలి. దేవో యోనప్రదేరాభం బ్రహ్మ భూర్భూతరావాహం ప్రాణాయ స్వాహ అపానాయ స్వ్యానాయ స్వదాన సమాన సుబ్రహ్మణే స్వాహ. శ్రీ సీతారామచంద్ర స్వామి నేను అమృతోపహార నానా విధోపహార ఉద్భవాని ఫల నైవేద్యం నారికేల ఖండద్వయ ద్రాక్షాఫలన ఏకవిధకాస్తం జాయాహేతిం పరిపాదమనస్తాగ్ని విశ్వాని వయూనాని పుమాన్ పుమానసం పరిపాదిష్యత. సీతారామచంద్ర స్వామి నిర్వహ సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. తెలంగత్నాడు మీరు ఓడి బియ్యం పోయింది. మీరు ఇక్కడ వాళ్ళు ఓడి బియ్యం పోతే మంగళారతి వచ్చు. వచ్చినటువంటి భక్తులందరికీ తెలియజేయడం ఏమనగా కొద్దిసేపట్లో
స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సంపూర్ణమవుతున్నది. వరిబియ్యం పోస్తున్నారు. తర్వాత మంగళాశాసనం, మంగళహారతి, మంత్రపుష్పం, తర్వాత ఆశీర్వచన కార్యక్రమాలు ఉంటాయి. వీటి తర్వాత నిజంగా భక్తులందరూ కూడా వరుసలో నిదానంగా వచ్చి భక్తులందరూ కూడా నిదానంగా వరుసలో వచ్చి తమ తమ వడిబియ్యాలు తెచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వడిబియ్యాలు పోసుకుని భగవంతుని యొక్క ఆశీర్వచనాన్ని తీసుకుని స్వామివారి తీర్థప్రసాదాన్ని మరియు అన్నప్రసాద వితరణ, అన్నప్రసాదంలో పాల్గొని అందరూ కూడా చక్కగా స్వామివారి కళ్యాణ భోజనం చేసి సంతృప్తులై ఈ యొక్క ఇంటికి మంత్రపుష్పం అయినాక పోతురు. మహారథి పట్టండి. సమ్రాట్ మానవేంద్ర దాదవీ లోకామశ్వం పరహంగ శ్రీయామా పరిపాదయ. ఇట్లా తిప్పుతుంటానే. రామచంద్రాయ జనక రామహరాయ మామకాభీష్టదాయ మహిద మంగళం. మామకాభీష్టదాయ మహిద మంగళం. అందహాసదాస పోషణాయ వాసవాది వినుత సర్వవరద మంగళం. రామచంద్రాభీష్టదాయ మహిత మంగళం. చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ. చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ. హారకటక శోభితాయ భూరి మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ. సుజన చిత్త కామితాయ శుభగ మంగళం. రామచంద్రాయ మనో మామకాభీష్టదాయ మహిత మంగళం. రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ. లక్ష్మీ రాష్ట్రస్యామకేతయా మానవహింసే జాతవే లోకామశ్వం పురహంజగడు అభిప్రదగ్నాగై శ్రీయామా పరిపాదయ. సర్వశాంతి దాత రామ రామ రమా నీవు నేనను సర్వ వినుత శాంతి దాత రామ రామ. మా పుణ్య కామయ్యా రామ రామ. సర్వమంగళ నామ సీతారామ రామ. సతారామ రామ. ప్రదక్షిణ మీరు యానికాంత పాపాని జన్మాంతర కృతాంత కాంతాన్ ప్రసరక్షే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మపాహం రాహిమాన్ కృపయాదేవ శరణాగత చలనదా శరణం నాస్తి కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన రక్ష రక్ష శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః. ఆత్మరక్షేపుడ నమస్కారాన్ సమర్పయామి. పునః పూజార్తే पुनः पूजा पवित्रमाचारयामि श्यामरंजन गीतम सत्कंद श्यामनाथ समस्त राजराजोपचाराम्य पवित्रम धैर्यं क्रियाशीलं भक्तिहीनं जनार्दनामन भगवान सर्वात्मक सर्वं श्री सीतारामचंद्र स्वामी देवदिव्य शरणारविंदार्पणमस्तु. सीतारामचंद्र भगवान की सीतारामचंद्र भगवान की. आत्म्यरव चतुर्भवाः आदित्याय तेजो भव विष्णुरव श्रीमान् भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव इमे श्रिये पद्महस्ते सुगन्धे वक्षस्थले
पुण्यसुजायमानैः प्रबोधमानैरभिमन्यमाने पुत्रैः पौत्रैः श्रीर्वर्धतां दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रियः आयुषदेवेन्द्रिये प्रतिष्ठति यजमानस्य मनोवाञ्छा बलसिद्धिरस्तु श्री सीतारामचंद्र स्वामी दिव्यानुग्रहसंते आशीर्वादं తీసుకుని అన్వాల కడగొట్టండి ఒక్క నిమిషం ఏడా జడ్డు వచ్చింది కదా మిమ్మల్ని ఆల్రెడీ సపరేట్ మిమ్మల్ని తీసిన మిమ్మల్ని వాళ్ళ కాడ దేవుని కాడ మీరే ఎక్కువ పడ్డారు తెలుసా అవో కవర్ చేసి అట్లా మరి కనబడుతుంది ఆ బొమ్మలు కళ్ళు లింగం బ్రో వాని ఫోకస్ చేస్తాను వంగుతే ఎత్తాం లేకపోతే నువ్వు లవడ్డ కాడికి ఎత్తావు అన్నమా అక్షత నారాయణ భక్తులకు మనవి అందరూ భోజనాలు చేసి వెళ్ళండి. కట్న కానుకలు ఉంటే ఈ కళ్యాణ మండపం దగ్గర బుక్ ఉంది, ఇందులో వచ్చి రాయించి వెళ్ళగలరు. దేవుని యొక్క కట్నాలు ఉంటే బుక్కులో వచ్చి రాయించుకొని వెళ్ళగలరు. సూరంపల్లి రవి గారు దేవుని పేరు 101 రూపాయలు కట్న కానుకలు సమర్పించడం జరిగింది. ఎవరే
అరే దారాలు బాబు మళ్ళీ పోతా ఏడి అన్నం తింటాడు అని ఏది నాకు గనులే పడతలేదు ఎవరైనా అడవులో పోసుకొని గ్లాసులు సల్లు అరే సల్లు వచ్చింది అనుకో నిన్ను ఏడే ఇవరకు పచ్చిమిరపకాయలు వచ్చినాయని అరే మా సిటీ లాస్ట్ సిటీ అడుగు ఆడలు ఒకసారి వెళ్ళి అనుకో గిలాసులలో వసూలే వసూలే అమ్మా గిలాసులలో సరిపోదు అందరికి గిలాసులలో వసూలే ఏం చేసుకుంటాం రమేష్ అన్న మనకి రావు అదే వీడియో ఇస్తానని వచ్చినా అదే అమ్మ నేను చెయ్యి మీ ఆయన చెయ్యకుండా నీళ్ళు వేసుకొని రెండు తీసుకోవాలి కదా ఒక్కటి పెట్టండి రూపాయలు సమర్పించడం జరిగింది. గొట్నాల రాజమల్లు రాజేశ్వరి గారు దేవుని పేరున 101 రూపాయలు సమర్పించడం జరిగింది. తీసుకొని దాసిని నమః కృష్ణవర్ధనే నమః దేవకాయ నమః సప్తజిహ్వాయ నమః వైష్ణవాయ నమః వేదవేదసే నమః ఇచ్చేదేకారం అజ్ఞాయతనాలంకృత్య అగ్నే వైష్ణవాయ నమః రెండు హోమములు వేయండి యాయామే ధ్యానము హాయ్ ఫ్రెండ్స్ కొంచెం సరిపడ లేదు అలా చేయబెట్టి వేసేది కాదా ఇట్లా వేయాలి ఏదైనా మన అమ్మ అన్న పెట్టాలి ఇట్లా పెడుతుంది ఇట్లనే కదా భక్తులను కోరుతున్నా. మూడు ముళ్ళ బంధము జరిగను శుభలగ్నము సీతారాముడు
దక్షిణార్థ పూర్వార్థే శోభాయ నమః దక్షిణార్థ పూర్వార్థే శోభాయ ఒక్కసారి నెయ్యి ధాన్యాలవి దేవుని దగ్గర 100 రూపాయలు. తాటిపల్లి చంద్రారెడ్డి 250 రూపాయలు. పోలోజు నవత 100 రూపాయలు. సాంపూర్ అశోకరెడ్డి 25 కిలోల బియ్యం. వంగ రాజిరెడ్డి పాలకేంద్రం 25 కేజీల బియ్యం. రామచంద్రరెడ్డి సూరంపల్లి సిద్ధరాములు 501 రూపాయి. బండ్ల వినోద వినకొండ సంపత్ రెడ్డి గారు 500 రూపాయలు. రేగుల సత్రమైన నరసయ్య వెంకటయ్య 2000 రూపాయలు. రాజర్ల సరవ 500 రూపాయలు. సూరంపల్లి రవి 500 రూపాయలు. రామ నెక్కొండ 200 రూపాయలు. బ్రో అది తీర్థం शुक्रग्रह होमे विनियोग हरे हरि माया वशिष्ठावो पुत्रादेवो शनिहरा शुक्राय स्वाहा शुक्राय नमः. కొనబోయిన నందయ్య 10 కిలోల బియ్యం. సూరంపల్లి రమేష్ కొమరయ్య 520. దరిపల్లి పూజయ్య 516. కూర్ల మనోజ్ కూరగాయల దాత. రేగుల శ్రీనివాస్ సన్న పుచ్చ 516. కొనబోయిన నరసయ్య హరీష్ 500 రూపాయలు. రాజన్న రాజయ్య 216. కొనబోయిన రాజు वरुणाय स्वाहा वरुणाय नमः विष्णवे स्वाहा महादेवी च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा महालक्ष्मी नमः वगाय कामलक्ष्मी प्रचोदयात् स्वाहा गौर्याय नमः దేవుని కళ్యాణం కట్టిన భక్తులు మనవి అందరూ అన్నదానం చేసి సంతృప్తిగా ఇంటికి వెళ్ళవచ్చు. అన్నం తినకుండా ఎవరు ఇంటికి रामाय स्वाहा ओम ह्रीं राम 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 रामाय स्वाहा ओम श्रीं అజ్మీర లింగల్లారు దేవుని పేరైన 100 రూపాయలు సమర్పించడం జరిగింది. పైసలు వేసింది అటు
అలా అది ఉంటుందిరా మనం కెమెరా ఎడ్ చేసినా స్టేబుల్ ఉంటుంది. స్టాప్ हरिः ॐ पूर्णाहुतिमुत्तमाञ्जुहोतिः सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अदोऽयं वै पूर्णादस्यामेव प्रतिष्ठते पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 सीतारामचन्द्र भगवान् की పక్కకు పోయి भाई मिर्चल भाई मुझे నేను వస్తే ఉన్నది చల్లారదా మంట మంట అనేది చల్లారదు పక్కకు ఉండదు పోయి అంత పోయి అంత పోయి అదే చల్లారు నాయన పెద్దదాన్ని మనం నెయ్యి వేసుకున్నాను ఆనంద కర్పూర నీరాజు మీరు కళ్ళగలుగుతూ కర్పూర నీరాజన దీపంద్ర మళ్ళీ కప్పుపేయండి వైశ్వానరాజ్ఞ లాలీలాయే వైశ్వానరాయ ఏదో స్వర్ణ మంత్రపుష్పం సమర్పయామి లక్ష్మీ నమస్కారాలు మళ్ళీ లేచి అక్షంతలు తీసుకొని హోమం చుట్టైనా పర్వాలేదు లేకపోతే మీరు ఉన్న చోట అయినా పర్వాలేదు అక్షయ్ వీడియో ఓన్లీ ఫోటో కాదు వేయండి. స్మైల్ గోరంగ్ నవ్వులు. ఓకే ఓకే ఏమైంది? అందరికీ నమస్కారాలు. ఓకే ఓకే పట్టుకొని ఇట్లా మొక్కుంటున్నారు. అట్లా మొక్కు పువ్వులు ఎట్లా వేయరు పువ్వులు ఇట్లా ఏమన్నా అక్షింతలన్నా పువ్వులు అని ఎట్లా వేయరు ఏమైతే అప్పుడే పోతుంది. మీరు ఎందుకు ఎత్తారు చెప్పండి. ఓకే సరిపోతుంది. వీళ్ళు అవారు వేసారు కదా.